హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ది వైల్డ్ రోబోట్ హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ అన్నమాట. తెలుగులో 70 ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ది వైల్డ్ రోబోట్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్ శాండర్స్. యాక్చువల్ గా ఈ మూవీ సెప్టెంబర్ 2024లో థియేటర్స్ లో రిలీజ్ అయి చాలా పెద్ద హిట్ అయితే అందుకుంది. దాదాపుగా $330 మిలియన్ కి పైగా వసూలు చేసిందన్నమాట. ఆస్కార్ రేస్ లో కూడా ముందు వరుసలో ఉండింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి లేటెస్ట్ గా వచ్చేసింది. ఈ వీడియోలో ఈ ది వైల్డ్ రోబోట్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకొక థ్యాంక్ఫుల్ మూమెంట్ ఏంటంటే, మీ అందరికీ చెప్పాల్సింది మెయిన్ గా మన సినిమాట ఛానల్ రీసెంట్ గా 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది. ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైంది. మీరే గనక లేకుంటే, మీ సపోర్ట్ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇదంతా కూడా మీరు చేసిన అద్భుతమే. ఈ సబ్స్క్రైబర్స్, ఈ సపోర్ట్, ఈ వాచ్ టైం అంతా కూడా మీరిచ్చిందే. మీరే లేకుంటే మన ఛానల్ లేదు. అస్సలు నేను ఊహించలేదు ఈ విధంగా సపోర్ట్ చేస్తానని చెప్పి. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి సపోర్ట్ మరింత మీరు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ ది వైల్డ్ రోబోట్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, బాగుంది. యానిమేటెడ్ మూవీ అంటే పెద్దలతో పాటుగా కిడ్స్ కూడా బాగా చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా ఉంటాయి. ఆ కొత్తదనం, ఆ మ్యాజిక్ ఆ విధంగా ఉంటది. ఏదో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాయి యానిమేటెడ్ మూవీస్ అన్ని కూడా. ఎటువంటి బోల్డ్ కంటెంట్ కానీ, మసాలా సీన్స్ లేకుండా మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి ఎప్పుడు కూడా యానిమేటెడ్ మూవీస్. ఈ కోవకి చెందిందే ఈ ది వైల్డ్ రోబోట్ మూవీ. ఓవరాల్ గా 102 నిమిషాల రన్ టైమ్ తో మూవీ అయితే సాగుతుంది. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5 జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దాంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఇంగ్లీష్ లో రెంట్ విధానంలో ఉంది. ఒకవేళ తెలుగు లాంగ్వేజ్ లో చూడాలనుకుంటే నేను జియో హాట్‌స్టార్ అయితే ప్రిఫర్ చేస్తాను. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక కంపెనీ ఉంటది. అది రోబోట్ ని తయారు చేసే కంపెనీ. కానీ ఒక ప్లేన్ కూలిపోవడం వల్ల ఆ ప్లేన్ లో ఉన్న రోబోట్లన్నీ ఒక అడవిలో కూలిపోతాయి. కానీ దాంట్లో ఒకే ఒక రోబోట్ అయితే బతికి బయట వస్తుంది. కానీ కొత్తదనము, అడవి, అందులో ఉన్న జంతువులు అంటే అందరితో కలవలేకపోతుంది. అన్ని జంతువులు కూడా దీన్ని చూసి భయపడుతూ ఉంటాయి. స్టార్టింగ్ అయితే ఈ విధంగా చూపించారు. రోబోట్ అందరితో కలిసిపోయేదానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఆ జంతువుల లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని నేర్చుకుంటుందన్నమాట. దాని తర్వాత ఒకసారి ఒక పక్షి ఉంటది. ఆ పక్షి పేరు లిటరలీ నాకైతే కరెక్ట్ గా తెలియదు. ఆ పక్షి గూడుని, తన తల్లిని, తన ఫ్యామిలీని అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోబోట్ అయితే చంపేస్తుంది అనమాట. తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోద్ది. అప్పుడు ఒక గుడ్డునైతే సర్వే అవుతుంది. ఆ గుడ్డుని తన తల్లి మాటిస్తుంది అనమాట. ఈ గుడ్డుని సంరక్షించి తనకి పెంచి పెద్దది చేయడంతో పాటు ఈత నేర్పించి ఎగిరేటుగా చేస్తానని చెప్పింది. ఈ మిషన్ అయితే, ఈ టాస్క్ అయితే తీసుకుంటుంది అనమాట. ఈ రోబో యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా టాస్క్ తీసుకుంటే అది కంప్లీట్ చేసేంత వరకు వదలదన్నమాట. ఆ విధంగా ఆ పక్షి యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది. దాని తర్వాత తన రోబోట్ తీసుకున్న ఆ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా నెరవేర్చింది, చివరికి ఏమైంది, రోబోట్ కాస్త వైల్డ్ రోబోట్ గా ఏ విధంగా మారింది అనేదే ఈ సినిమా స్టోరీ, రిమైనింగ్ స్టోరీ. ఇక మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే గనక, యాక్చువల్ గా మూవీ అయితే స్టార్టింగ్ ఈ రోబోట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అడవిలో కూలిపోవడము, అక్కడ సర్వే అవ్వడము, ఆ జంతువులతో కలిసిపోవడము, ఆ టాస్క్, ఇవంతా ఫస్ట్ హాఫ్ లో ఉంటది. మూవీ అయితే స్టార్టింగ్ నుండి ఒక ఫీల్ గుడ్ మూవీగా పోతూ ఉంటది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎమోషన్ తో పాటుగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అదే విధంగా ఎమోషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో రోబోట్లు కూడా ఒక మనసు ఉంటది, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటది. వాటికి కూడా బంధాలు ఉంటాయని చూపించడం చాలా బాగా సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అయితే. ఇక మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ ఉంటది. సినిమాకి తగినట్టే చాలా అద్భుతంగా ఉంటది, వినసొంపుగా ఉంటది. ఇక సెకండ్ హాఫ్ లో మొత్తం కూడా ఆ రోబోట్ ని తిరిగి తీసుకెళ్లడానికి కంపెనీ ప్రయత్నించడము, వాటిని పోరాడి, వాటి మిగతా రోబోట్స్ తో పోరాడి ఏ విధంగా తన టాస్క్ ని కంప్లీట్ చేసింది అనే విధంగా ఉంటది. మూవీలో ప్లస్ గురించి మాట్లాడుకుంటే, కంటెంట్, ఎమోషన్, మనసుకు హత్తుకునే విధంగా తీసిన సీన్స్, మా రోబోట్ కూడా ఒక మనసు ఉంటది, బంధాలు, దాని యొక్క విలువను చూపించిన దానం బాగుందన్నమాట. ఇక మైనస్ విషయానికి వస్తే, మూవీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. స్లో నరేషన్ తో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ఒక స్క్రీన్ ప్లే అయితే గ్రిప్పింగ్ గా చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతూ ఉంటది. మెయిన్ గా వచ్చేసి ఆ పక్షి ఏదైతే ఆ బర్డ్ ఉందో దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి ఫస్ట్ పెద్దది చేయడము, అంటే తినిపించి పెద్దది చేయడం, దాని తర్వాత ఈత
నేర్పించడము, దాని తర్వాత ఎగరేట్గా చేయడం, ఈ 3 టాస్క్ తీసుకుంటది కదా. ఆ 3 టాస్క్ ఏ విధంగా కంప్లీట్ చేసింది అనే పాయింట్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. చెప్పినట్టుగానే ఒక యానిమేటెడ్ మూవీ అంటే ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఆ విధంగా ఉంటది ఈ మూవీ కూడా. మీ అందరికి నచ్చే సినిమా. మెయిన్ గా కిడ్స్ తో కలిసి చూడండి. ఆ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం బాగుంది. ప్రతి ఒక్క కిడ్స్ కూడా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఫ్యామిలీతో కలిసి చాలా చక్కగా చూడొచ్చు, మెయిన్ గా పిల్లలతో. మీరు ఆల్రెడీ ది రోబోట్, వైల్డ్ రోబోట్ మూవీ చూస్తుంటే కనుక ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.